అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్. మనకి ఇప్పుడిప్పుడే ఏపీకి సంబంధించిన వెదర్ రిపోర్ట్ అయితే రావడం జరిగిందండి. ఇక్కడ చూసుకున్నట్లయితే 4 రోజులు వానలే వానలు, నేడు రేపు రాష్ట్రంలో భారీ వర్షాలు, బలపడుతున్న అల్పపీడనం 2 రోజుల్లో వాయుగుండంగా మారే అవకాశం, 31 వరకు మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని హెచ్చరిక. ఇక అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ సూచించింది. ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ వాయువ్య బంగాళాఖాతంలో శుక్రవారం నాటికి మరింతగా బలపడే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది. ఆ తర్వాత ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా తీరాల వైపు కదులుతూ ఆదివారం నాటికి వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని, శనివారం వరకు మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లొద్దని విపత్తు నిర్వహణ సంస్థ హెచ్చరించింది. ఇక అల్పపీడన ప్రభావంతో శుక్ర, శనివారాల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు, అలాగనే ఆదివారం అక్కడక్కడ భారీ వర్షాలు, మిగిలిన చోట్ల మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని విపత్తు నిర్వహణ సంస్థ ఎండీ రోనంకి కోర్మానాథ్ సూచించారు. కోస్తా తీరం వెంబడి గంటకు 45 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయన్నారు. లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. భారీ వర్షాలపై అత్యవసర సహాయం కోసం విపత్తుల సంస్థలోనే టోల్ ఫ్రీ నెంబర్ 10701112 అలాగనే 180042500101 నెంబర్లను సంప్రదించాలన్నారు. వర్షాలతో పాటు పిడుగులు పడే అవకాశం ఉన్నందున పొలాల్లో పనిచేసే రైతులు, వ్యవసాయ కూలీలు, పశువులు, గొర్రెల కాపరులు చెట్ల కింద, పోల్స్, టవర్స్ కింద బహిరంగ ప్రదేశాల్లో ఉండరాదని సూచించారు. విపత్తు నిర్వహణ సంస్థ ఈ సూచనల ప్రకారం శుక్రవారం అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల్లో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, ప్రకాశం, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైఎస్ఆర్ జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అన్నమయ్య, చిత్తూరు మరియు తిరుపతి జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇక శనివారం కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం జిల్లాల్లో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అనంతపురం, శ్రీ సత్యసాయి, వైఎస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు మరియు తిరుపతి జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇక ఆదివారం అంటే సెప్టెంబర్ 1వ తారీఖున శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, మన్యం, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇక విశాఖపట్నం, అనకాపల్లి, పల్నాడు, కర్నూలు, నంద్యాల, చిత్తూరు మరియు తిరుపతి జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇక సోమవారం అంటే సెప్టెంబర్ 2వ తారీఖున శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇక పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, కృష్ణా, కర్నూలు, నంద్యాల, అనంతపురం, చిత్తూరు మరియు తిరుపతి జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తు నిర్వహణ సంస్థ సూచించింది. చూశారు కంటే మొత్తం మీదుగా ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా 4 రోజుల పాటు, ఈరోజు మొదలుకొని 4 రోజుల పాటు దాదాపుగా భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని ఐఎండీ హెచ్చరికలు అయితే జారీ చేసింది ఫ్రెండ్స్. చూశారు ఫ్రెండ్స్, అప్డేట్ నచ్చినట్లయితే లైక్ చేయండి. ఏదైతే వెదర్ రిపోర్ట్కి సంబంధించి ఎప్పటికప్పుడు మీకు లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేయండి ఫ్రెండ్స్.